హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా జర్నీ వెళ్తున్నాను అనేసి, అందులో వీడియో దీనికోసమే అనమాట వచ్చింది. సో ఇంకా మేము రెడీ అయిపోయి డాడీ అయితే కార్ వేసుకుని వచ్చారు. ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉన్నాం అనమాట. సో ఫైనల్గా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇదే అండి, మొన్ననే అయిపోయినాయి రాట పందిరి వేయడం అన్నీ అయిపోయినాయి అనమాట. ఈరోజు పెళ్ళికొడుకుని చేయడం. సో ముగ్గులు అవి చూడండి ఫుల్గా పెట్టేశారు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. పెళ్ళికొడుకుని అయితే రెడీ చేస్తున్నారనమాట. ఇది పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి, కజిన్ బ్రదర్ అండ్ కజిన్ సిస్టర్ అనమాట, బాబాయ్ పిన్ని. ఇంకా వీళ్ళంతా చుట్టాలతో ఇల్లంతా హడావిడిగా స్టార్ట్ అయింది. ఇక్కడ పెళ్ళికొడుకుకి వాళ్ళ చెల్లి అంటే మా కజిన్ సిస్టర్ అనమాట, పారాని నెయిల్ పాలిష్ అయితే పెడుతున్నారు. ఒకసారి హాయ్ చెప్పమని చెప్తే బ్రదర్కి హాయ్ అని చెప్తున్నారు అనమాట. సో ఫైనల్గా ఇదైతే అండి. సో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఇందులోనే మొత్తం చూపిస్తాను. అంటే పెళ్ళికి ముందు వచ్చింది కదా పెళ్ళి కొడుకుని చేయడం, ఒక 3-4 డేస్ ముందు అయితే వచ్చింది. అన్నీ కలిపేసి ఒక వీడియోలోనే పెడుతున్నాను, ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఎక్కువ పెట్టినా సరే. అందుకని సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయితే క్లోజ్ చేసేస్తాను. 4 డేస్ వీడియోని ఒక వీడియో కింద ఎడిట్ చేసి అయితే పెడుతున్నా, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫైనల్గా ఇంకా పెళ్ళికొడుకుని అయితే రెడీ చేసేసి ఇలా పెద్దవాళ్ళందరికీ గంధబొట్టు పెడతారు కదా, అలా పెట్టేసి పెద్దవాళ్ళు ఇంకా పూజ మందిరం నుంచి పెళ్ళికొడుకుని తీసుకురావాలంటే పెద్దవాళ్ళందరూ వెళ్ళి తీసుకొస్తూ ఉన్నారనమాట. హాల్లో సింపుల్గా ఇలా డెకరేషన్ చేసేసి పెట్టేశారు. ఇంకా మేము కూడా ఫొటోస్ వీడియో అయితే తీద్దామని పెట్టాను. ఇక్కడ చెల్లి నేను చిన్న ఫోటో క్లిప్ యాడ్ చేద్దామనేసి సైడ్కి వీడియో తీశారనమాట. నేను మా చెల్లి కజిన్ సిస్టర్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వదిన, అన్నయ్య వాళ్ళ బాబు పాప బయట ఆడుకుంటున్నట్టుంది. ఇక్కడ మమ్మీ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అనమాట పెళ్ళికొడుకు. ఇక్కడ తాంబూలం ఇస్తారు కదా, సో అందరికీ తీయలేదు, నా ఒకదానికి వీడియో తీయమని చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఇది నెక్స్ట్ డే అండి. ఇక్కడ నెయిల్ పాలిష్ పెట్టమంటే పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగు పెళ్లిపీను అంటారు కదా, పెళ్లిపీను తయారు చేస్తున్నారనమాట. అంటే పెళ్ళికొడుకుని సాక అవి ఉంటాయి కదా కాలగొళ్ళు, అది ఇక్కడ కూర్చోబెట్టి చేస్తారనమాట. అందుకని ఇది అందరికీ ఉండదు. సో కొంచెం మంది ఆనవాయి అంటారు కదా, అలాగా ఉన్న వాళ్ళైతేనే చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి తర్వాత పేరెంటాలు అంటారు కదా, పెద్దవాళ్ళందరికీ కలిపి ఇలా పెళ్ళికొడుకు దగ్గర ఒక 9 మంది అలా పెట్టి భోజనానికి అయితే కూర్చోమంటారు. సో మేము కూడా కూర్చున్నాం అన్నమాట. ఇంకా అలా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెళ్ళికొడుకుని చేసేసిన తర్వాతకి హారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడ హారతి పాట అవి పాడుతున్నారు. నాకు చిన్న వచ్చి రానట్టయితే పాడేశాను. ఇదైతే మ్యారేజ్ డే అనమాట, మమ్మీ పెళ్ళికొడుకుని చేయడం. ఇక్కడ తాంబూలం అన్నీ సర్దేసి ఇంకా మమ్మీ డాడీ అయితే అక్షంతలు వేయడానికి అయితే వెళ్ళారు. ఇంకా పెళ్ళి ఈరోజే కదా, అందుకనేసి ఈవినింగ్ అలా వెళ్ళి టెంపుల్కి వెళ్ళి కాయ పండ్లు దేవుడికి పెడతారు కదా, అవి ఇచ్చేసి వస్తారనమాట. సాక అంటారు కదా, ఇంకా తీసుకొచ్చారనమాట. ఇది అయిపోయిన తర్వాతకి కాలగొల్లు అవి అనమాట. ఇదే రోజు మేమైతే ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా పసుపు కుంకుమ అనేసి, మేమైతే ఇది అయిపోయిన తర్వాతకి కాళ్ళగొల్లుకి అయితే లేను, మేము మమ్మీ వాళ్ళందరం కలిసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అది తీయడం అవ్వలేదు, సో అందుకనేసి తీయలేదు. ఇంకా డైరెక్ట్గా మ్యారేజ్ అయితే చూపిస్తున్నాను. ఇంకా మ్యారేజ్కి రెడీ అయిపోయి ఇలాగా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఎవరు రాలేదు, మేము వెళ్ళి పెళ్ళికొడుకు రూమ్లో కూర్చున్నాం. అప్పటికి పెళ్ళి కూతురికి పూజ అయితే చేపిస్తున్నారు. ఇంకా మేము కూడా బయటని కూర్చొని చూస్తున్నాం. అయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను, దగ్గరికి వెళ్ళి తీసే అందరూ ఉంటారు కదా కొంచెం, అందుకనేసి. ఇక్కడ నైబర్స్ అనమాట, అక్క వాళ్ళు. మొన్న మీకు లైవ్లో నేను జయలక్ష్మి అక్క అని చెప్పాను కదా, తను అనమాట. మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పక్కన ఉండే అన్నాం అనమాట. ఇంకా పెళ్ళి కొడుకుని కూడా తీసుకొచ్చేసారు. పెళ్ళి కూతురికి చీర పెట్టేస్తే అది మార్చుకుని వచ్చే లోపల మేము ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాం అనేసి మా వదిన, మా అక్క, నేను కూర్చున్నాం అలాగా. మా చెల్లి సైడ్కి కూర్చుంది.
ఇంకా మేము పెళ్ళికొడుకు వచ్చాడు కదా, మేము కూడా స్టేజ్ పైకి ఎక్కి పెళ్ళికొడుకు దగ్గర అయితే కూర్చున్నాం. కొంతసేపు తర్వాతకి కిందకి దిగేసి ఇంకా స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నారు అనేసి జీలకర్ర బెల్లం పెట్టే టైం. ఇంకా స్క్రీన్ మీదకి అయితే దగ్గరికి వెళ్ళి తీయలేదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా అందువల్ల మేము కిందకు వచ్చేసి ఇలా స్క్రీన్లో అయితే వీడియో తీశాను. అది జూమ్ చేయడం అవ్వలేదు, అందుకని మీకు చిన్నగా కనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే మ్యారేజ్ అయిపోయింది. మీకు నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఆల్ ఇన్ వన్ తను వ్లాగ్స్ని 1 2 3 సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాతకి తలంబ్రాలు అవి ఉంటాయి కదా, మేము ఫొటోస్ ఇంకా పిలుస్తారు కదా అందరినీ, మేము తీసుకున్న ఫోటోని అయితే యాడ్ చేసి తలంబ్రాలు అవి పోసుకున్న తర్వాత ఇంకా డిన్నర్కి అయితే వెళ్దామనేసి ఇక్కడ తెలిసిన మా ఊర్లో మావయ్య వాళ్ళనమాట. ఇంకా వీడియో అడిగే తీస్తాను ఎవరినైనా, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడవచ్చు వీడియో తీయడానికి. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చపోవచ్చు కదా, అందుకనేసి వీడియో క్లిప్ అయితే తీస్తున్నా మావయ్య అని చెప్పి తీశాను. ఇవి మన స్టార్టింగ్ పెళ్ళికొడుకుని చేసిన దగ్గర నుంచి క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అని కూడా ఈ మాది మొత్తం స్టార్టింగ్ నుంచి మ్యారేజ్ అయినంత వరకు వీడియోస్ అయితే యాడ్ చేశాను. మ్యారేజ్ అయిపోయిన తర్వాతకి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళు అన్నవరం వెళ్తారు కదా, అన్నవరం వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో కూడా నేను తీశాను. ఇది మ్యారేజ్ అయితే అయిపోయింది, ఇంకా ఫైనల్గా అన్నవరం వెళ్ళి వచ్చారనమాట. ఇక్కడ ఇంకా ఆడపిల్ల హారతి ఇస్తుంది కదా, వాళ్ళ పెళ్ళికొడుకు ఫస్ట్ చెప్పిన తర్వాతకి అప్పుడు మళ్ళీ పెళ్ళికూతురు చెప్తారు కదా ఎవరెవరు వచ్చారు అనేసి. వాళ్ళు చెప్పిన తర్వాతే లోపలికి రానిస్తారు. ఇక్కడ పెళ్ళికొడుకు అయితే చెప్పేశాడు, ఇంకా అన్నయ్య చెప్తాడు, వదిన అయితే చెప్తుందన్నమాట. కొంచెం షై అవుతారు కదా, ఇంకా ఫైనల్గా చెప్పేశారు. ఇంటికి లోపలికి అయితే వచ్చేసారు. ఇంకా దేవుడి గదిలోకి అన్ని గదిలోకి తిరుగుతారు కదా. సో ఫైనల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చారనమాట అదే రోజు. సారీ అయితే వస్తుంది కదా, సారీకి ఆడపిల్ల దిష్టి తీస్తారు కదా. ఇంకా సో అదేనండి, ఫైనల్గా సింపుల్గా అయితే పెట్టేశాను వీడియో. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుస్తాను. సీ యూ.